అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా నిన్నటి నుంచి కూడా ఎడతెరిపిలేని వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఒక పక్కన వర్షం కురుస్తుంటే మరో పక్కన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడోసారి పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. గత నెల 1వ తారీఖునైతే అది సచివాలయ ఉద్యోగుల చేత పంపిణీ చేసిన కార్యక్రమం ఉన్న నేపథ్యంలోనే ప్రధానంగా 1వ తేదీ ముందే అంటే 31వ తేదీనే అంటే ఆదివారం సెలవు రావడంతో ముందుగానే ఇక్కడ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా జరుగుతుంది. దగ్గరుండి నాయకులతో పాటు అందరూ కూడా పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో అలాగే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, టీడీపీ అధికార ప్రతినిధి ఎవరైతే ఉన్నారో వర్మ చేతుల మీదుగా ఈరోజు వర్షాన్ని సైతం కూడా లెక్క చేయకుండా వీళ్ళంతా కూడా ఇక్కడ పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. అలాగే ఇక్కడ అధికారులు కూడా ఇక్కడ అధికారులు తమ్మ పెట్టిన తర్వాత వాళ్ళందరూ కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మనకు ప్రధానంగా కనబడుతుంది. అలాగే వృద్ధులకు మహిళలు మొత్తం అందరూ కూడా ఏదైతే పెన్షన్ ఏదైతే ఉందో ప్రధానంగా చూసుకుంటే గత ప్రభుత్వం 3వసారి పెరిగిన పెన్షన్ దగ్గరుండి పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వర్షాన్ని సైతం కూడా లెక్క చేయకుండా పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ప్రస్తుతం స్థానిక మాజీ ఎమ్మెల్యే పిఠాపురం వర్మ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పంపిణీ ఏ విధంగా జరుగుతుంది, నియోజకవర్గంగా వర్షాన్ని సైతం కూడా లెక్క చేయకుండా ఏ విధంగా అధికారులు చేస్తున్నారో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏ విధంగా పంపిణీ జరుగుతుంది? వర్షాన్ని కూడా సైతం లెక్క చేయకుండా అధికారులు ఏ విధంగా పంపిణీ చేస్తున్నారు? దగ్గర జగన్మోహన్ రెడ్డి పెన్షన్ ఇవ్వడానికి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి వాలంటీర్స్ వల్లనే పెన్షన్లు ఇవ్వగలం, లేకపోతే ఇవ్వలేని పరిస్థితి అని చెప్పి తెలియజేశారు. వాలంటీర్లు లేకపోయినా గ్రామ సచివాలయ సిబ్బందితో ఇవ్వగలం అన్నది కూటమి ప్రభుత్వం నిరూపించింది. ఈరోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు పేదవాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు. పెన్షన్ గురించి ఒకసారి తెలుసుకోవాలి. అన్న ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి పెన్షన్ 50 రూపాయలతో మొదలుపెట్టారు. అది చంద్రబాబు నాయుడు గారు 2000 వరకు తీసుకొచ్చారు. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు ఇన్స్టాల్మెంట్ మీద ఏడుస్తా ఏం చేశారు అది అందరికీ తెలుసు. ఈవేళ కూటమి ప్రభుత్వంలో 4000 రూపాయల పెన్షను, మరి అదేవిధంగా వికలాంగులకి 6000 రూపాయల పెన్షను, అదే కాకుండా 50 సంవత్సరాల నిండిన బీసీ వర్గాలన్నింటికి కూడా వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఎలిజిబిలిటీ, ఇవన్నీ కూడా ఒక పేదవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. నేనేమంటున్నానంటే ఈ ప్రభుత్వం భాగస్వామ్యం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వీరందరి ఆలోచన ఒకటే ఆలోచన, పేదవాడు బాగోవాలి. అంచేత ఈవేళ ఉదయం 10 లోపు ఇంచుమించు నియోజకవర్గంలో ఉన్న పెన్షన్లన్నీ కూడా ఇచ్చివేయడం జరిగింది. అంటే కష్టపడిన సచివాలయ సిబ్బంది కానీ, గ్రామ సర్పంచులు కానీ, అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ మన కేడర్ కానీ అందరూ కూడా ఉదయం 6 గంటలు లేచి ఇంటి తలుపు తట్టి వేళ పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఒక మంచి ఉద్దేశంతో, మరి ఒక మంచి వాతావరణంతో ఈవేళ మొత్తం నియోజకవర్గం అంతా కూడా పెన్షన్ పంపిణీ జరిగింది. జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి, ఇటువంటి కార్యక్రమం అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే 1వ తారీఖు పెన్షన్ ఇవ్వలేని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. అంటే మనకి ఈసారి చూసుకుంటే ప్రధానంగా 1వ తేదీ ముందే 31వ తేదీని ఇవ్వడం జరుగుతుంది. ఎలా చూడాలి? 1వ తారీఖు ఆదివారం రావడంతో 31ని ఇస్తున్నాం. అంటే ఎలా చూడాలంటే అది నేనేమంటున్నానంటే పేదవాళ్ళు, పెద్దలకి, ముసలి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని సదుద్దేశం ఉన్నప్పుడు ఒక్కోసారి 4 రోజుల సెలవులు వస్తాయి. అప్పుడు 26వ తారీఖు నాడు ఇస్తారు. రేపు 1వ తారీఖు సండే వచ్చింది కాబట్టి 31ని ఇస్తున్నారు. ఒక్కోసారి పండుగ సెలవులో 28, 29, 30, 31 సెలవు అనుకోండి 26ని ఇస్తారు. అంటే పేదవాళ్ళు ఇబ్బంది పడకూడదు పెన్షన్కి, వాళ్ళకి టైంకి అందాలని సదుద్దేశంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు. అంటే ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ కాకుండా ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేస్తున్నారు. అంటే వాలంటీర్ల పరిస్థితి ఏంటనేది ఒక క్వశ్చనార్థంగా మారింది. దాన్ని ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేస్తారంటున్నారు? వాలంటీర్ల పరిస్థితి అంటే నేను ఒక ప్రశ్న చెప్తాను. మనం పొలంలో పని చేసుకుంటాం, ఎంతమంది సభ్యులు అవసరమో అంతమందిని మనం పనికి తీసుకుంటాం. అలాగే ఒక గ్రామంలో ఆ గ్రామ జనాభా అంతా, ఆ గ్రామంలో ఉన్న పనులు ఏంటి, ఆ గ్రామ జనాభాకి సరిపడే సిబ్బందే ఉంటారు. అంటే కూర్చోబెట్టి జీతాలు ఇవ్వడానికి ఎవరో సిద్ధంగా ఉండరు. అలాగే వారు చేసే అసాంఘిక కార్యకలాపాలు కూడా చాలా చోట్ల చూసాం. అంటే మనిషికి పని ఉన్నప్పుడు ఏంటంటే వేరే దాని మీద దృష్టి పెట్టదు. ఎంత పని అవసరమో చేబ్రోలు గ్రామానికి వాలంటీర్లు అవసరం అవ్వచ్చు, సచివాలయ సిబ్బంది అవసరం అవ్వచ్చు, ఎంతమంది అవసరమో టెక్నికల్గా తంబు రూల్ ఉంటుంది. ఆ తంబు రూల్ ప్రకారం ప్రభుత్వం ముందుకెళ్తుంది.
అంటే ఇంత అప్పుల్లో కూడా రాష్ట్రం మరి పెన్షన్ పంపిణీ కార్యక్రమం ముందుగానే ఇవ్వడం జరుగుతుంది. ఎలా భర్తీ చేస్తున్నారంటే కొన్నాళ్ళకి గతంలో ఇబ్బంది పడిన పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేదంటున్నారు. అంటే ఒక విజన్ ఉన్న నాయకుడు, 40 సంవత్సరాల అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే అదే. ఎంచేదంటే ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క విధానం, 1వ తారీఖు ఎవరెవరికి ఎసెన్షియల్ ఉన్నాయి, ఎసెన్షియల్ పేమెంట్స్ కన్నీ ఉంటాయి, నాన్ ఎసెన్షియల్ పేమెంట్లు కన్నీ ఉంటాయి. అంచేత ఆయన యొక్క ఆలోచన విధానమే అందుకనే ఈ రాష్ట్రం కోరుకుంది. చెప్పండి, ఒక రోజు ముందుగానే పెన్షన్ ఇస్తున్నారు, ఎలా ఉంది మీకు? ఇస్తున్నారండి, బాగుంది. బాగుందమ్మా. ఎంత ఇచ్చారు నీకు? ఎంత ఇచ్చారు అమౌంట్? 4,000. 4,000? ముందు ఎంత వచ్చేది? 3,000. ఎప్పుడు ఇచ్చేవారు? అది వాలంటీర్లు ఇచ్చేవారు ముందు, ఇప్పుడు ఎవరు వస్తున్నారు? వాలంటీర్లు ఇచ్చేవారికైనా కొంచెం రోజు వెనక అయ్యేది. ఇప్పుడైతే ముందుగా మొన్నటి నెల, ఈ నెల కూడా తొందరగానే ఇచ్చేస్తున్నారా? చెప్పమ్మా, ఎలా ఉంది మీకు? బాగానందండి, ఇబ్బంది లేకోకుండా ఎవరికి లేబర్కి ఉన్నా కూడా బాగానే ఉన్నది, బాగానే ఇస్తున్నారు. చూస్తున్నాం, ఇది వాన వచ్చినా వరద వచ్చినా సరే మాత్రం పెన్షన్ల పంపిణీ ఆగదంటూ, అలాగే సచివాలయ అధికారుల చేత అయితే ఇప్పుడు పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. అలాగే పంపిణీ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందని నియోజకవర్గంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తిరుగుతూ, అలాగే అధికారులను అందరూ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పెన్షన్ పూర్తిగా అందరికి కూడా ఈరోజు పూర్తి స్థాయిలో 100% అవే విధంగా కూడా ఉండాలంటూ అధికారులకైతే వాళ్ళందరూ కూడా దగ్గరుండి ఈ కార్యకర్తలతో పాటు అందరూ నాయకులతో పాటు ఇక్కడంతా కూడా తిరిగి ఈరోజు చేబ్రోలు గ్రామంలో కూడా తిరిగారు. ఉదయం నుంచి కూడా తాడిపర్తి, దొంతమూరు మొత్తం అన్ని గ్రామాల్లో కూడా తిరిగి ఈరోజు చేబ్రోలు కూడా వచ్చి ఉదయం 10 గంటలకి 9 గంటల ప్రాంతానికి చేబ్రోలు వచ్చి ఇక్కడంతా కూడా పంపిణీ కార్యక్రమం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఏదేమైనా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఒక నెల ముందే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3వసారి 31వ తేదీ ఒక నెల ముందే పంపిణీ చేయడంతో పెన్షన్దారులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.